హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. డైలీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పథకాలకు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు అందించే ప్రయత్నం అయితే మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. వీటితో పాటుగా డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వివరాలతో సహా అందించడం అయితే జరుగుతుంది. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు ఒక 2 న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వివరాలకు వెళ్ళిపోయినట్టయితే సంక్రాంతి కానుకగా రైతు భరోసా 4 ఎకరాల వారికి జమ, త్వరలో PM కిసాన్ 2000 జమ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యాసంగికి సంబంధించి 6,000 రూపాయలను, అదేవిధంగా రబీకి సంబంధించి 6,000 రూపాయలను, అంటే సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలు అనేటివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా రైతన్నలకు ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించింది. వీటిలో భాగంగానే మొదటగా నూతన సంవత్సరం కానుకగా సంక్రాంతి బరిలో ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి 6,000 రూపాయలు ఎకరాల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి 6,000 రూపాయలు అనేటివి ఈ రోజు వరకు 4 ఎకరాల వారికి జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దాదాపు 4 ఎకరాల వారికి అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయి అనే సమాచారం. చాలామంది కామెంట్ చేసిన విషయం ఏంటంటే కొందరికి మాత్రమే 4,000 రూపాయలు పడుతున్నాయని మనం పేర్కొనడం అయితే జరిగింది. ఈ యొక్క 4 ఎకరాల వారికి ఎవరైతే ఉన్నారో మిగతా వారికి కూడా విడతల వారీగా సంక్రాంతి వరకు ఈ యొక్క డబ్బులు పడతాయనే సమాచారం. వీటితో పాటుగా ఎవరైతే మీ దగ్గరలోనే మనకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి పెట్టినట్లయితే మీ యొక్క రైతు భరోసా సంబంధించి ఏదైనా పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోండి. మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ, అదేవిధంగా మీకు సంబంధించిన ల్యాండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ డౌట్స్ ఉన్నా కూడా మీరు వెళ్ళినట్లయితే కంపల్సరీగా వెళ్ళినైతే మీకు ఆ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకున్న తర్వాత మీకు ఎందుకంటే డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. అదేవిధంగా PM కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెల కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మనకు గతంలో నవంబర్లో మనకైతే డబ్బులు పడ్డే విషయం అనేది తెలిసిందే. మరొక విడతకు సంబంధించి 22వ విడత ఏదైతే ఉందో వాటికి సంబంధించిన డబ్బులు అనేటివి ఈ ఫిబ్రవరిలో పడే అవకాశాలు అయితే 100% నేను చెప్పుకోవచ్చు. ఈ విధంగానైతే రైతన్నలకు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క డబ్బులు అనేటివి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే తెలంగాణకు సంబంధించిన రైతన్న వృత్తినో వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా వీటిపై ఎటువంటి మీకు సందేహాలు ఉన్నా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేస్తే వివరాలు కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి.